టెస్లా ఓ పక్కన ట్రంప్ ఏమో మీ దేశానికి ఇండస్ట్రీ పట్టుకుపోవడం ఏంటి, అమెరికాలోని ఇండస్ట్రీ ఉంటుంది, అసలు అక్కడ పెట్టమండం కరెక్ట్ కాదు, రేటు తగ్గిస్తాలి అంటే అక్కడ పెట్టమని చెప్తున్నారు మీరు, మీ దేశానికి రేటు తగ్గించాలి అంటే మా దేశానికి ఆదాయం తగ్గడమే కదా అన్నటువంటిది ఆయన బాధ. అదే సందర్భంలో మనం ఏమంటాం, మా దేశంలో నువ్వు వచ్చి కారు నడిపేటప్పుడు నా దేశంలో సర్వీస్ సెంటర్లు ఉండాలంటే నా దేశంలో ట్రైనింగ్ అయిన వాళ్ళు ఉండాలి, నా దేశంలో ట్రైనింగ్ అయిన వాళ్ళు ఉండాలంటే నా దేశంలో నువ్వు తయారు చేసి పెట్టుకోవాలా, అది కనీసం ఇక్కడ వాళ్ళకి ట్రైనింగ్ అన్న ఇచ్చుకోవాలి కదా, కాబట్టి నువ్వు ఇక్కడి నుంచి కార్యకలాపాలు నడపని చెప్పేసి మనం చెప్తుంటాం. ఇప్పుడు టెస్లా అయితే ప్రస్తుతం ఈ విధమైనటువంటి అడుగులు వేస్తోంది. 20 నుంచి 25 లక్షల బడ్జెట్లో ఎలక్ట్రిక్ వెహికల్స్ ఇచ్చేందుకు రెడీ అవుతోంది. 5 లక్షల కార్లు ఆ విధంగా ఇండియాలో అమ్ముతానంటోంది. దానికి గాను ఇప్పుడు తమిళనాడు, మహారాష్ట్ర, గుజరాత్, తెలంగాణ ఈ ప్రాంతాలలో అది పెడతానంటుంది. ఎందుకని అక్కడ ఓ చోట ఏమో స్టీరింగ్ తయారవుతుంది, ఒక చోట ఏమో డొప్ప తయారవుతుంది, ఒక చోట ఏమో డెప్ప తయారవుతుంది. ఇవన్నీ తీసుకొచ్చి ఇక్కడ అసెంబ్లింగ్ చేసి ఇక్కడ అమ్ముతానంటుంది. అయితే దానికి జర్మనీలో 8,000 కార్లు తయారవుతాయంట. అట్లాగే వివిధ దేశాల్లో అట్లాంటి తయారవుతున్నాయి. అక్కడ 15% ట్యాక్స్ అట. వాటిని ఈ దేశానికి తీసుకొచ్చి ఇక్కడే తయారు చేస్తే కనుక ఇక్కడ కూడా తక్కువ ట్యాక్స్ అవుతుంది, కాబట్టి ఇక్కడ పెడతాము. దీనికి ఈ తీర ప్రాంతాలలో ప్లేస్ ఎత్తుకుతున్నాం అని చెప్తున్నది. అసలు వాళ్ళన్నిటికంటే కూడా ఆంధ్రప్రదేశ్ చాలా అద్భుతమైనటువంటి అవకాశం. 900 కిలోమీటర్ల సాగర్ తీరం ఉంది విశాఖపట్నం దగ్గర నుంచి నెల్లూరు దాకా. ఇది సద్వినియోగం చేసుకోగలిగితే బాగుంటుంది మనకి.